Krishna 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 Ram 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 Ram. Hare Krishna 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 Ram Ram Ram. Just like there are waves in the ocean or in the river, you cannot sit down and count how many waves are flowing. And it is not possible. Similarly, you cannot also count how many incarnations are there, how they are coming out. But the most important of them are described. And the conclusion is made that Krishna is the origin, as it is confirmed in the Bhagavad Gita. Aham sarvasya prabhava. I am the origin of all incarnation. Yordi, Sudarama. Aham sarvasya prabhava matta sarvam pravartati. Everyone, all incarnations, all demigods, all living entities, all energies, the Vedanta Sutra also confirms, Janmabdasya Jata. The absolute truth is that which is the original source of everything. So sometimes we mistake that Krishna is also incarnate. No, he is not incarnate. He is the source of incarnation. Therefore, the last verse it has been clearly, Iti Jamsala Bhusa Krishnastu. Hare Krishna అందరికి ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరి యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం. భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. ఉపోద్ఘాతము భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. నిన్న చెప్పుకున్న అంశాలు ఏమైనా గుర్తుంటే మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. శివ ఐఫోన్ తో ఉన్నారు ఎవరు? హరే కృష్ణ, పరిచయం చేసుకుంటారా? సుధాకర్ ప్రభుజీనా? హరే కృష్ణ. హరే కృష్ణ, నా వాయిస్ వినిపిస్తుందా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. వినిపిస్తుంది మాతాజీ. చెప్పండి మాతాజీ, నిన్న విషయాలు ఏమైనా గుర్తుంటే చదువుకునేది.
సేవలో ఉన్నారా? హరే కృష్ణ. నిన్న మనము భగవద్గీత ఏ 5 విషయాల గురించి చర్చిస్తుంది అనేది తెలుసుకున్నాము. ఈశ్వరుడు, జీవులు, భౌతిక ప్రకృతి, ప్రకృతి, కాలము మరియు కర్మ, వీటి గురించి చర్చించుకున్నాం. ఏమైనా చెప్తారా? ఈశ్వరుడు, భగవాన్ అంటే ఎవరు? కొన్ని విషయాలు చెప్పుకున్నాము. హరే కృష్ణ. ఓకే. ధనలక్ష్మి మాతాజీ, మీరు భగవాన్ అనగా ఏంటి అంటే నిన్న మెసేజ్ పంపించాను కదా, భగవాన్ అనగా ఎవరు అని. హరే కృష్ణ మాతాజీ చెప్పారు, పంపించారు. అది చెప్పండి మాతాజీ, మీకు అర్థమైనంత వరకు. చెప్తా మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏదో మాతాజీ నేను ఇంకా కొన్ని ఈ దీంట్లో కొన్ని వర్డ్స్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి మాతాజీ, ఏదైనా తప్పు ఉంటే చూడండి మాతాజీ. లేదు మాతాజీ, ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ అన్నమాట, సరళ భాష. మీకు ఇప్పుడు మాతాజీ పద్మజ మాతాజీ పంపిస్తున్నారు కదా, భగవద్గీత కొంచెం సరళ భాష తెలుగులోనే ఉంటుంది. ఇవి కొన్ని గ్రాంధిక పదాలు కూడా ఉంటాయి, అంటే సంస్కృతం నుంచి తెలుగు అప్పుడు ఎలా మాట్లాడేవారు అలా ఉంటాయి అన్నమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చెప్తా మాతాజీ. భగవాన్ అంటే సర్వశక్తి, సర్వ సౌందర్యం, సర్వ కీర్తి, సర్వ జ్ఞానం, సర్వ సంపద, సర్వ వైరాగ్యము అని మన పరశుశముని వారు నిర్వహించినారు భగవాన్ గురించి. అంటే మనం మామూలుగా మీడియాలో గాని బయట ఎక్కడైనా వింటూ ఉంటాం కదా మాతాజీ. మాతాజీ అర్థమవుతుందా మాతాజీ? చెప్పండి. బయట విన్నప్పుడు బయట వింటుంటాం, ఒక వ్యక్తి యొక్క డబ్బు గాని, పదవి గాని, వాళ్ళ యొక్క అందాల గురించి గాని, వాళ్ళ యొక్క టాలెంట్ గురించి విని మనం వాళ్ళకు గురించి తెలుసుకొని వాళ్ళ గురించి ఆకర్షితులయ్యి మనం ఆకర్షితులైతాం వాళ్ళ గురించి. మన పక్కన వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళని చూసి పలానా అని మనము గుర్తించి ఐడెంటిఫై చేస్తాం మాతాజీ. తర్వాత అంటే అందరికీ అన్నీ ఉండాలని లేదు కదా మాతాజీ, ఒక్కరికి మాత్రమే ఒక టాలెంట్ ఉంటుంది. అందరికీ అన్ని టాలెంట్లు ఉండాలని ఏం లేదు. ఇక్కడ మనము ఈ 6 విభూతులు సంపూర్ణంగా కలవారు ఎవరంటే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుని భగవాన్ నుంచి మనకు తెలియక మనము ఆయనకు దూరంగా ఉంటున్నాము. మనం శాస్త్రాల ద్వారా గాని గురువుల ద్వారా తెలుసుకొని మనము భగవాన్ పట్ల మనం కూడా ఆకర్షితులు కావాలి. భగవాన్ని మనము ఆకర్షితులు అవ్వడం వల్ల మనము శాశ్వత జ్ఞానాన్ని శాశ్వతంగా అంటే భగవాన్ని మనం భగవాన్ గురించి విన్నా, చదివినా, నామకీర్తన చేసినా మనం కూడా శాశ్వతంగా ఆయన జ్ఞానాన్ని పొందుతాము మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. చాలా చక్కగా చెప్పినారు. అదే మీరు జపం చేస్తూ ఉంటే భగవంతుడు తనను తెలుసుకునే జ్ఞానాన్ని హృదయంలో ఇస్తారనమాట. హరే కృష్ణ. జ్ఞానానికి నేనే కారణము, మరుపుకు నేను. ఎవరైతే నన్ను కావాలని, నన్ను తెలుసుకోవాలని, నన్ను చాలని కోరుకుంటారో వారికి నన్ను చేరగల జ్ఞానాన్ని కూడా నేను ఇస్తానని చెప్తున్నారు భగవంతుడు. హరే కృష్ణ మాతాజీ. చాలా సంతోషం మాతాజీ, నేను మాట్లాడతాను అనుకోలేదు ఇలాగా. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మీకు ఎలా పరిచయమైంది ఇస్కాన్ కృష్ణ చైతన్య? మాతాజీ మీకు ఇస్కాన్ ఎలా పరిచయం అయింది?
ఈ జూమ్ లింక్ ఎలా తెలిసింది? మాతాజీ నేనైతే 2021 నుంచి భగవద్గీత క్లాసుల్ని యూట్యూబ్ లోన తిరుపతి వాళ్ళు నీరాద మండపంలో నుంచి మనకు టెలికాస్ట్ చేసేవాళ్ళు మాతాజీ. నేను 21 నుంచి దాదాపు 1 ఇయర్ వాళ్ళ సార్ క్లాస్ అంటే ఆయన పేరు విశ్వనాథ్ శర్మ గారు చెప్పేవారు మాతాజీ. ప్రతి అధ్యాయం చెప్పినారు, నేను విన్నాను మాతాజీ. విన్న తర్వాత ప్రతిరోజు నేను భగవద్గీత చదువుకుంటానే. నేను ఆయన చెప్పిన తర్వాత ఆయనంతా విని చదువుతా ఉంటాను అనమాట. ఇంట్లో భగవద్గీత చదువుతానా. మనం ఈ 2024 మేలోన నేను ఒకసారి ఇస్కాన్ టెంపుల్, అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినాను మాతాజీ. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని ఏదో ఫోర్స్ చేస్తుంటే మా అమ్మాయి వెళ్ళినాను. మళ్ళీ అక్కడ పోయొచ్చిన తర్వాత ఎందుకో నాకు మళ్ళీ ఇంకోసారి పోవాలనిపించి గురు పౌర్ణమి రోజు పోయినాను మాతాజీ. నేను అక్కడికి మళ్ళీ రెండోసారి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు విజయలక్ష్మి మాతాజీ వాళ్ళు పరిచయమై నా పక్కన వచ్చి కూర్చొని నేను జపం తప్పు చేస్తా అంటే నాకు ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి నాకు అక్కడే ఉండి మీరు సొంతంగా జపమాల తీసుకొని ఒక సంచి కూడా తీసుకోండి దాన్ని పెట్టుకోవడానికి అని చెప్పి మేడం అక్కడే ఉండి నాకు ఇప్పించి స్వామి పాదాల దగ్గర పెట్టించి ఇచ్చి చెప్పినారు మాతాజీ. అప్పటి నుంచి నేను రోజు కూడా నైట్ పండుకునే టైంలో ఒకసారి ఒక మాల మాత్రమే జపమాల చేస్తూ పండుకుంటున్నాను మాతాజీ. ఈ భగవద్గీత చదువుతూ రాత్రి ఉండి చదువుకునేదాన్ని మాతాజీ. జపమాల చేయాలనేది అయితే నాకు తెలియదు. భగవద్గీత చదవాలనేది మాత్రమే నేను ఆయన చెప్పిన విశ్వనాథ శర్మ గారు చెప్పిన క్లాసులో విని భగవద్గీత చదివేదాన్ని. ఇస్కాన్ టెంపుల్ పోయినప్పటి నుంచి 2024 మే ఒకసారి జూలై మాతాజీ గురు పౌర్ణమికి పోయినప్పటి నుంచి నేను రెగ్యులర్ గా చేస్తున్నా మాతాజీ. ప్రతిరోజు చేస్తాను. నేను స్కూల్లో టీచర్ని మాతాజీ. నాకు జపమాల స్కూల్లో తీసుకుపోవడం ఇబ్బంది కదా అనేసి నేను మళ్ళీ విజయలక్ష్మి మాతాజీని అడిగితే అక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కర జపమాల చేసుకోవచ్చు అని చెప్పినారు మాతాజీ. నాకు టైం ఉన్నప్పుడల్లా నేను కొద్దిగా టైం దొరికినా కూడా నేను కర జపమాల చేస్తాను మాతాజీ. స్కూల్లో కానీ, బయట కానీ, ట్రైన్లో కానీ, బస్సుల్లో కానీ వదిలిపెట్టడం లేదు మాతాజీ. తర్వాత నేను మళ్ళీ విజయలక్ష్మి మాతాజీతో ఇంకా కొన్ని తెలుసుకోవాలని ఒకసారి చేసినాను మాతాజీ. మాతాజీ నేను కొంచెము అంటే నాకు వాయిస్ వినపడలేదు, నేను మళ్ళీ చేస్తానన్నారు. మళ్ళీ చేసినాను మొన్న చేసినప్పుడు మీకు కలిపినారు మాతాజీ. తర్వాత 4:30 క్లాసులకి మళ్ళీ తను నన్ను యాడ్ చేసి నేను మీ క్లాసులు వింటాను మాతాజీ. నేను కూడా మీలాగా భగవంతుని వదిలిపెట్టకూడదు, ఆయన పాదాల కింద ఆయన పాదసేవ చేసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంది మాతాజీ నాకు. హరే ఇది నా ప్రయాణం మాతాజీ 2021 నుంచి. హరే కృష్ణ. ఎందుకు ఆయన్ని తలుచుకొని రోజు అంటూ ఉంటది మాతాజీ. నేను వంట చేస్తున్నా తలుచుకుంటా, లేస్తూ తలుచుకుంటా, ఇంట్లో ఫ్రీగా ఉన్నానంటే తలుచుకుంటా. మళ్ళీ ఎందుకు ఆయన శక్తి నాకు వస్తుంది మాతాజీ. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోయినాను, ఎక్కువ కమ్యూనికేట్ కాలేకపోయినా. నా ఓన్ గా ఈ 4 years నా ఓన్ గా నేను తీసుకున్నాను మాతాజీ. చదవడం, భగవద్గీత చదవడం ఆయన చెప్పిన తర్వాత నేను ఇంతేనేమో అనుకున్నాను మాతాజీ భగవాన్ గురించి. తర్వాత మళ్ళీ మొన్న నుంచి తెలుస్తుంది, ఓహో ఇంత లోపుగా ఇంత లోతుగా ఉందా తెలుసుకోవడానికి అని అనిపిస్తుంది మాతాజీ నాకు. ఇది మాతాజీ నా ప్రయాణం. ఏమన్నా తప్పుంటే సరి చేయండి మాతాజీ. నాకు తప్పులు లేవు, చాలా చక్కగా చేస్తున్నారు. మీ యొక్క భక్తిని భగవంతుడు ఇచ్చారు కాబట్టే మీకు భక్తుల ఇచ్చారు. విజయలక్ష్మి మాతాజీ పలకరించడము, మీకు నామజపం గురించి వివరించడము, మళ్ళీ గ్రూప్ లో జాయిన్ చేయడం, ఇలా ఎందుకంటే మన యొక్క శ్రద్ధను బట్టించి భగవంతుడు మనకు కావాల్సినవి అంటే మనం రావడానికి ఏమేమి అవసరమో అవి ఇంకా భక్తుల ద్వారా భక్తుల సాంగత్యం మనకి ఇస్తారనమాట. అవును మాతాజీ. ఏమంటే మాతాజీ స్కూల్లో వర్క్ చేస్తా కాబట్టి కొన్నిటికి బయటకు రాలేకపోతుంటా మాతాజీ. మాకున్న ఒక్క సెలవులో మాత్రమే నేను బయటికి రావాల్సి వస్తుంది. 1 లేదా 2 సెలవుల్లో నేను బయటకు వస్తానని మాతాజీతో కూడా మొన్న మాట్లాడినా. మీరు ఏదైనా విషయం చెప్పండి, నేను ప్రయత్నం చేస్తా, నాకున్న టైంలో కానీ నేను మీరు ఏదైనా బయటకు వెళ్తుంటే కూడా నేను ఏదైనా వస్తానని కూడా చెప్పినాను మాతాజీ. ఇంక ఇప్పటి నుంచి నేను వదలకూడదు మాతాజీని వదలడం లేదు మాతాజీ. కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమనుకోవద్దని మాతాజీ. నాకు కొన్ని తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను. ఇన్ని రోజులు నేను ఓన్లీ ఇంత మాత్రమే అనుకుని నేను ఇంట్లో చదువుకునేదాన్ని. ఇప్పుడు నాకున్న టైం ఏదైనా ఉన్నా కూడా మీతో పాటు నేను స్పెండ్ చేస్తాను, విషయం చెప్పండి అని చెప్పినాను మాతాజీ. చెప్తానన్నారు. ఇది జరిగింది మాతాజీ నాకు. నేను కూడా అందరికీ చెప్తుంటా మాతాజీ. స్కూల్లో టీచర్స్ చెప్తా అంటాను, ఇంట్లో మా బంధువులకు చెప్తా అంటా, మా చెల్లెళ్ళకి అక్కలు అందరికి చెప్తున్నా మాతాజీ. వస్తారు కానీ కొంచెం నా అంత ముందుకు రావడం లేదు మాతాజీ. వాళ్ళు తీరిక లేదనడము, అది చెప్పడము,
అయినా కూడా నేను ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు మాతాజీ. రండి మీరు కూడా వినండి నేను ఎట్లా తరిస్తున్నానో. నేను ఇంకా కొద్దిగా తరిస్తా ఉన్నా, మీరు ఇంకా పూర్తిగా తరించినట్లు కాకుండా కొద్దిగా తరించడంలోనే మీకు చెప్తున్నానన్నా కూడా ఇంకా రావడం లేదు మాతాజీ. చాలా మందికి చెప్తానే ఉన్నాను మాతాజీ నేను కూడా. హరే కృష్ణ మాతాజీ. కొంచెం టైం పడుతుంది, మనం ఓర్పుగా ఉండాలి. వాళ్ళకి ప్రసాదం ఇవ్వడము, ప్రేమగా ఉమ్, పలకరించడము, వాళ్ళ బాగోగులు కోరడము, అంటే ఉమ్, వాళ్ళను బాగా పలకరించాలి. ప్రేమపూర్వకమైన పలకరింపులు, వాళ్ళ ఉమ్, యొక్క అంటే స్థితిగతులు అడగాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైనా ఉమ్. ప్రాబ్లం, ధైర్యం చెప్పండి వాళ్ళకు, అవును ఓదార్పుని మాతాజీ. కోసం ఉమ్, నీకోసం నేను చేస్తున్నాను, నువ్వు కూడా ఈ హరే కృష్ణ మంత్రం జపించు బయటపడతావు అని ఉమ్, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. వాళ్ళకి ఆ ఉమ్, విధంగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఉమ్, కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయంలో పరమాత్మ ఉమ్. కృష్ణుడు అన్నమాట. ఆ అవును మాతాజీ. ఆయన గురించిన జ్ఞానాన్ని ఇస్తారు. ఆయన వాళ్ళకు నిర్దేశం ఉమ్, ఇస్తారు, నన్ను భజించండి అని. వాళ్ళకు ఉమ్, కూడా అర్థం. ఆ ధనలక్ష్మి గారు చెప్పేది మా మంచి కోసమే కదా, మా మేలే కదా కోరుతున్నారు, మా ఉమ్, మా కోసమే కదా తను చెప్తున్నారనే ప్రేమ పూర్వకమైన సంబంధాలు ఉమ్. మెరుగుడు వాళ్ళకు హృదయంలో కలుగుతుంది అనమాట. అవును మాతాజీ. ఆ విధంగా వాళ్ళ హృదయంలో భావన మారేంత వరకు ఓర్పుగా మనం వాళ్ళకు ప్రసాదం ఇవ్వడము, ఉమ్, వాళ్ళకి ప్రసాదాలు చేసి పెట్టడము, ఉమ్, చాలా ఓర్పుగా ఉండాలి. ప్రభుజీ చెప్తారు వాళ్ళకి డైరెక్ట్ గా ఎక్కువ చెప్పకూడదు, వాళ్ళ అహంకారం ఉమ్. దెబ్బతి వీళ్ళేంది నాకు చెప్పడం నేను వినడం అని. అవును మాతాజీ. కాబట్టి వాళ్ళకు మనం ప్రేమపూర్వకమైన సంబంధాలు ఏర్పరచుకోవాలి. కృష్ణునికి చెప్పాలి, కృష్ణ ఉమ్, వాళ్ళ మార్పు తీసుకురండి, వాళ్ళు ఉమ్, కూడా నీ నామస్మరణ చేయాలి, వాళ్ళు కూడా నిన్ను పూజించాలి, ఉమ్. వాళ్ళని నీ దగ్గర తెచ్చుకోండి అని మనం కృష్ణునికి వినతి చేసుకోవాలి. అవును వాళ్ళ సరే మాతాజీ. సంబంధాలు జరపాలన్నమాట. అంటే ఓకే. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకు నచ్చిన ఉమ్, ప్రసాదాలు చేసుకోవడం, వాళ్ళ బాగు కోరడం, వాళ్ళ మంచి చెడ్డలు అడగడము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఇలాంటివన్నీ మనం మంచి ఉమ్. ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పరచుకుంటే అవును అప్పుడు వాళ్ళకు చేవిస్తారు. అవును మాతాజీ. అవును చెప్తూనే ఉన్నా మాతాజీ, ఇట్లానే చెప్తాన్నా. నేను చదివేయడం వల్ల, ఓన్లీ భగవద్గీత ప్రతిరోజు చదవడం వల్ల నాకు కొంచెం అంటే కొంచెం ధైర్యం తక్కువ ఉండేది మాతాజీ. నేను ఎంత స్కూల్లో ఉన్నా కూడా పిల్లల దగ్గర బాగుండి ఎంత ఉంటాను, ఏదైనా కొంచెం ధైర్యం తక్కువ ఉంటే నేను ఇప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నా. చాలా ఇబ్బందుల నుంచి నాకు ఒక శక్తి ఉన్నట్ల దేవుడు నాకు వెంటే ఉంటున్నాడు, నన్ను కష్టాల్లో నన్ను ఆదుకుంటున్నాడని ఎంత చెప్తాను మాతాజీ వాళ్ళకు కూడా మంచిగాను. ఆ అదే తీసుకురావాలి మాతాజీ. మా ఫ్యామిలీని తీసుకొస్తే బయట అందరినీ నేను చేసినట్లే మాతాజీ ఇంకా. అందుకే ఓర్పుగా ఉండాలి మాతాజీ. ప్రభు ఓకే. సూచన ఎక్కువ ఉమ్, చెప్పకుండా మీరు భగవంతుని వినతి చేసుకోండి, వాళ్ళకి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టండి. ఉమ్, అప్పుడు కూడా భగవంతుని ప్రార్థన చేసి ప్రసాదం ఉమ్, నైవేద్యకరించు, వాళ్ళ హృదయాల్లో మార్పు తీసుకురా అని ఉమ్, వేడుకుంటూ వంట ఉమ్. చేసి సరే మాతాజీ. భగవంతుని ఇచ్చి ప్రసాదం వాళ్ళకి పెట్టండి. ఓకే వాళ్ళని మాతాజీ. పలకరించండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, మాట్లాడండి. ఎక్కువ ఉమ్, వాళ్ళకు చేయొద్దు, కేవలం మీరు ఉమ్, వాళ్ళ కోరుతున్నారు అనే భావన ఉమ్, వాళ్ళకి కలగాలి. అంటే ఆ ఆ ప్రేమపూర్వకమైన సంబంధాలు ఉన్నప్పుడే వాళ్ళు ఉమ్. ఉమ్, దానికి ప్రయత్నిస్తారు. ఇది కోటాను కోట్ల జన్మల్లో ఏ ఒక్క జీవునికో లభిస్తుంది. వాళ్ళు మన వాళ్ళు కావాలంటే మనం ఎంతో ఓర్పుగా వాళ్ళకి ఇవ్వాలి. అవును మాతాజీ. కాబట్టి సరే తొందర మాతాజీ. ఆ నేను కూడా తెలియక ఫస్ట్ లో కొంచెం ఫోర్స్ చేసి ఇంట్లో అన్ని పాటించాలా నియమాలు అనేసి ఉమ్, కొంచెం పరిస్థితులు తెచ్చుకున్నాను. నువ్వు ఉమ్. వెళ్ళే మంచిదే, నువ్వు పాటించు, నీ అంత త్వరగా మేము పాటించలేము అని చెప్పేవారు. అది అవును మాతాజీ. ప్రభుజీ సూచనలు తీసుకోవడం ద్వారా వాళ్ళ హృదయంలో మార్పు. సరే మాతాజీ. ఓర్పుగా ఉండాలి, ప్రయత్నం చేయాలి, అంటే ప్రార్థన చేయాలి, ఎక్కువ కృష్ణుని ప్రార్థన చేయాలి. సరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. శివ పేరుతో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. పరిచయం చేసుకుంటారా? సరిత మాతాజీ, మీకు ఎలా పరిచయం అయింది ఇస్కాను చెప్పండి. హరే కృష్ణ. సరిత మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. ఉన్నారా ఆన్లైన్ లో సరితా మాతాజీ? ఉన్నా మాతాజీ, ఫోన్ వర్క్ అవ్వలేదు. ఆ, చెప్పగలరా మీరు ఎలా వచ్చారు, ఇస్కాన్ కి ఎలా పరిచయం అయ్యారు? నేను కొత్త మాతాజీ, మా చుట్టాలు మా పిన్ని గారు ఇచ్చారు. ఆ క్లాస్ లో కమిన్స్ అవుతున్నా ఆఫ్టర్నూన్. ఉమ్. అక్కడ విజయలక్ష్మి మాతాజీ చెప్పారు. ఒక 4 days నుంచి క్లాస్ జాయిన్ అయ్యాం మాతాజీ. మేము అన్నిటికీ కొత్త. అనంతపురం విజయలక్ష్మి మాతాజీ గారేనా? ఐడియా లేదు మాతాజీ, ఇప్పుడు క్లాస్ లో ఉన్నారు. మాతాజీ ఎలా పరిచయం అయ్యారు? మాకు 3:30కి 4కి క్లాస్ ఉంటుంది మాతాజీ. కొత్తగా కమిన్స్ చేశారు క్లాస్. ఓకే. ప్రభుజీ మాతాజీ వస్తారు, నేమ్స్ అంతగా తెలీదు. ఓకే. అలా పరిచయం మాతాజీ మాతాజీ. వనమాలి దాసు ప్రభుజీ మాతాజీ. అవును మాతాజీ. వనమాలి దాసు సార్ది ప్రభుజీది 4 to 5:30 వరకు ఉంటుంది మాతాజీ. మళ్ళీ ఆ క్లాస్ లో ఉండొచ్చు సార్, ప్రభుజీ క్లాస్ ఉండొచ్చు మాతాజీ. ఓకే. ఓకే. ఆ లింక్ మీకు ఎలా వచ్చిందంటారు సరితా మాతాజీ? మాతాజీ ఎలా పరిచయం అయ్యారు? మా చుట్టాలు ఒకళ్ళు జయలక్ష్మి మాతాజీ అని మా చుట్టాలు ఉన్నారు. మా పిన్ని గారు అవుతారు, మా వారు వాళ్ళ మేనత్త. ఓకే. ఓకే. వాళ్ళు కొత్త, వాళ్ళకి తెలిసి అంటే ఈ వనమాలి ప్రభుజీ వాళ్ళు చుట్టాలు, అక్క చెల్లెలు అనమాట. వాళ్ళు ఇచ్చారు మాతాజీ. హరే హరే మంచి కృష్ణ. బాగా చక్కగా వింటున్నారు. జపం చేయండి కీర్తనతో పాటు. ఇంట్లో అలాగే జప కీర్తన జరిగితే మనకు ఇంట్లో అంత శుభకరం అన్నమాట. అలాగే కొత్త మాతాజీ. కొత్తగా వచ్చినప్పటికీ చాలా ఇంట్రెస్ట్ గా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. భగవంతుడు ఆ శ్రద్ధనే గమనిస్తారనమాట. మనం హరే ఎంత కృష్ణ మాతాజీ. మనకు భక్తుల సాంగత్యం అంత అవకాశం ఇస్తారు. చూడండి మనం ఎక్కడెక్కడో ఉన్నాము, ఎలా కలిసాము, భగవంతుడు మనకి ఏర్పాటు చేశారనమాట. హరే అవును కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు జపమాల తీసుకున్నారమ్మా? తీసుకున్నా మాతాజీ. మొదలు పెట్టండి. ఒక మాల ఒక 10 నిమిషాలు కూర్చున్నా ఒక మాల పూర్తి చేసుకోగలరు మీరు. అదే బిగిన్ చేస్తాం మాతాజీ. మంచిది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శివ పేరుతో ఉన్నారు, పరిచయం చేసుకుంటారా? హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ గారు ధన్యవాదాలు మీకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు? మీకు ఎలా పరిచయం అయింది ఇస్తాను? మాతాజీ నేను మా ఇంటి దగ్గర, హరే కృష్ణ మాతాజీ, నరసింహస్వామి గుడి ఉంది మాతాజీ మా ఇంటి దగ్గర. చిన్నప్పటి నుండి నరసింహస్వామినే కొలుస్తాం మేము. ఆ గుడిలో ప్రదర్శనలు చేస్తా ఉంటే ఒక ప్రభుజీ జపం చేస్తూ పరిచయం అయ్యి, మాతాజీ మీరు ఇస్కాన్ కు రావచ్చు కదా అని అట్లే పరిచయం అయినాడు. జపం చేయండి అంటే నేను విష్ణు సహస్ర నామాలు చదువుకుంటాను స్వామి అంటే, స్వామి అనకూడదు ప్రభు అని చెప్పి అన్ని తెలియజేసి, విష్ణు పారాయణం ఒకసారి చదివేది ఒకటే, ఇది 2 మాలలు చేసిన ఫలితం వస్తుంది, మీకు టైము తక్కువ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను కృష్ణ చైతన్యంలో తెచ్చినాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎన్ని సంవత్సరాలు ఆయన అయిందమ్మా? పేరు రాధాకాంత గోవింద దాస్ ప్రభుజీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు జపం? రాధాకృష్ణ ప్రభు 8 సంవత్సరాలు అయింది మాతాజీ. హరి బోల్, హరి బోల్, హరి హరే బోల్. కృష్ణ. మీకు తేడా? షెల్టర్ అయింది మాతాజీ. రేపు నెలలో దీక్ష ఉంటుంది మాతాజీ, హరి బోల్, హరి బోల్. టెంపుల్ ఎగ్జామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు మాతాజీ ముందు జపం చేయకముందు జీవితంలో సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొనేవారు, ఇప్పుడు ఎలా ఎదుర్కొంటున్నారు? మీ అనుభవాలు చెప్తారా? మాతాజీ ఇప్పుడైతే మా అబ్బాయి ఎక్స్పైర్ అయ్యారు మాతాజీ, మన తాడిపత్రి దగ్గర చంద్రలేఖ మాతాజీ వాళ్ళ అబ్బాయి ఎక్స్పైర్ అయిన ఆ టైంలోనే మాతాజీ 6 మందిలో మా అబ్బాయి కూడా ఉన్నారు మాతాజీ. ఓ కృష్ణ. అదొక్కటే ఇప్పుడు బాధ, ఇంకా అన్ని బాగున్నది. ఇంకా భగవద్ధామం చేరుకున్నాడు, కృష్ణ సేవలోనే వెళ్ళిపోయినాడు కాబట్టి
అవును మాతాజీ. టెంపుల్లోనే జాబ్ చేస్తుండే మాతాజీ, హరే స్టాల్ కృష్ణ. చూసుకుంటాండా. హరే కృష్ణ. మధురేష్ ప్రభుజీ కూడా వచ్చారంట చంద్రలేఖ మాతాజీ వాళ్ళ ఇంటికి. మాతాజీ మీరు పరిచయం లేదు కదా, ప్రభు అందరినీ కలవాలని వచ్చారు. వాళ్ళ అబ్బాయిని అక్కడ టెంపుల్లో వదిలిపెట్టినారు కాబట్టి మాతాజీ వాళ్ళు వచ్చి ఎదుటికి ఎలా పరిచయం అన్నమాట. హరే కృష్ణ. మీ హరే అబ్బాయి కృష్ణ కోసం, మాత. మీ అబ్బాయి ఎక్కడున్నా భగవత్ సేవలో ఉంటారు మాతాజీ. ఆ వారిలాగా సేవలో శరీరం వదిలిపెట్టే భాగ్యం నాకు కలగాలని నేను కోరుకుంటున్నాను. మీ అబ్బాయి కోసము, మన అందరి కోసము అందరు పంచతత్వ మంత్రము హరే కృష్ణ మంత్రం 3 సార్లు చెప్పండి. అందరు మైక్ అన్మ్యూట్ చేసుకొని. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాత. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాకు నిజంగా ఈ విషయం తెలియదు. ఇలాంటి గొప్ప భక్తులు సాంగత్యం దొరకడం మా అదృష్టము. మీరు ఎంతో ధైర్యంగా జపమాల ఉంది కాబట్టి, జపం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు మీ హృదయంలో తోడుగా ఉండి మీకు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు. ఆ చాలా ఇది చాలా నేర్చుకోవాలి మాతాజీ. మేము మీ నుంచి చాలా నేర్చుకోవాలి. భగవత్ సేవలో బిడ్డ గోలోకం వెళ్ళినారు. మీరు ఎంతో ధైర్యంగా జపం చేస్తూ, సేవలు చేస్తూ, ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని ఇచ్చు వారికి పరిచయం చేస్తూ, వాళ్ళకు మోటివేట్ చేస్తూ, వాళ్ళని భగవంతునికి దగ్గర చేస్తున్నారు. మీలాంటి భక్తుల సాంగత్యం దొరకడం మీ నుంచి మేము ఎంతో స్ఫూర్తిని తీసుకోవాలి. మేము కూడా అలా సాధన చేస్తూ రోజు 32 మాలలు జపం చేయడం, ఏకాదశికి 64 మాలలు చేయడము, భగవద్గీత భాగవతం చదువుకోవడము, అందరికీ ప్రచారం చేయడము, ఇలాంటి కార్యక్రమాలు, సాధనలు, భక్తి, గురు కృష్ణ కృప ఈ విధంగా మేము కూడా పొందాలి. మాకు కూడా మీ యొక్క సాంగత్యం ఎల్లప్పుడూ ప్రసాదించండి. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. చాలా గొప్ప విషయం అండి. భక్తులందరూ భగవత్ సేవలో స్కూల్కి వెళ్ళి పిల్లలందరి చేత దామోదర హారతి ఇప్పించి, కీర్తన చేయించి, ఎంతో మంది జీవాత్మను కృష్ణునికి దగ్గర చేసి ప్రచారం చేస్తున్న భక్తులు. భగవంతునికి చాలా ప్రియమైన వారు అనమాట వారు. అందుకే తొందరగా ఈ భౌతిక జగత్తులో ఇంకా కష్టాలు పడకుండా వారిని తన దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అటువంటి భక్తులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో స్ఫూర్తిదాయకమైన వారు. వారందరికీ భగవంతుడు శాంతిని, ఆనందాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఇటువంటి భక్తుల సాంగత్యం దొరకడం మన సుకృతము. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ఇంకా నిన్నటి విషయాలు ఎవరైనా చెప్తారా, లేదా పరిచయం కార్యక్రమం ఇంకెవరైనా వీలుంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని మీ గురించి చెప్పండి. హరే కృష్ణ. చూడండి, ఇలా ఒకరికొకరు పరిచయం చేసుకోవడం వల్ల తెలుస్తుంది. మాతాజీ చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు, అంటే గ్రూప్ లో నేను చూస్తున్నాను. మాతాజీ మెసేజ్ చేయడము, అప్రిషియేట్ చేయడము, నన్ను ఆశీర్వదించండి మాతాజీ అని నేను వేడుకునేదాన్ని. కానీ ఈరోజు మాట్లాడడం ద్వారా మాతాజీ ఎవరు, మాతాజీ అబ్బాయి సేవలో ఉండడము, ఇలాంటివన్నీ మనకు విషయాలు తెలిసాయి. మాతాజీ ఎంత ప్రచారం చేస్తున్నారు, ఎంత ధైర్యంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనందరికీ మాతాజీ యొక్క స్ఫూర్తిదాయకం అన్నమాట. ఇలాంటివన్నీ మనకు మాట్లాడితే తెలుస్తాయి. మన అనుభవాలు చెప్పుకోవడం ద్వారా మనం
జీవితంలో ఎంతో నేర్చుకుంటాం ఒకరి నుంచి ఒకరము. కాబట్టి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మాట్లాడండి. చర్చలో పాల్గొనడం ద్వారా ఒకరి మధ్య ఒకరి సంబంధాలు కూడా భక్తుల మధ్య బలపడతాయి. ఇంకా మనం జర్నీ బాగా కంటిన్యూ చేస్తామంటే ఈ భక్తియుక్త జీవితంలో భక్తుల సాంగత్యంలో భజన కీర్తన అవన్నీ చేయాలి. ఈ విధంగా శ్రవణ కీర్తనలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మీరందరూ కూడా. మీకు ఎంతో ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. వీలైతే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఎవరికి వీలైతే వాళ్ళు. ఇంకా ఎవరున్నారు? ఓకే, సరే, అందరు మాట్లాడినారు. వీలైతే మాట్లాడండి, లేకపోతే ఇబ్బంది ఉంటే ప్రెజర్ ఏం లేదు. ప్రెజర్ తీసుకోవద్దు, మీరు విన్నా చాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. మాతాజీ హరే కృష్ణ. సంధ్యా మాతాజీ, సతీష్ ప్రభు గారికి తెలియదా ఈరోజు క్లాస్ ఉన్నట్టు? లేదా ఏమన్నా సేవలో ఉన్నారా? కనుక్కోండి, మెసేజ్ చేయడం అట్లా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామములు. బాబు సండే కదా, పిల్లలు పిలుస్తుంటారు, చెప్పండి. ఓకే మాతాజీ, అదే తెలుసా తెలియదా అని అడిగాను. హరే కృష్ణ. సేవలో ఓకే, భగవద్గీతలో మనం ఈ మూల 5 తత్వాల గురించి నిన్న చెప్పుకున్నాము. భగవంతుడు, ఈశ్వరుడు, జీవులు, కాలము, ప్రకృతి, కర్మ. వాటిలో 4 మార్పులేనేవి. కర్మ అనేది మార్పు చేసుకోవచ్చు. మనం చేసుకునే కర్మ అనేది మార్పు చేసుకోవడం ద్వారా మన కర్మ ఫలితాలు మారుతాయి అన్నమాట. మిగతావేవి మార్పు లేవంటే జీవుడు శాశ్వతమే, భగవంతుడు శాశ్వతము, ప్రకృతి శాశ్వతము, మరియు కాలము కూడా శాశ్వతము. 4 అంశాలు శాశ్వతమైనవి. కర్మ మార్పుకు లోనవుతుంది. ఇది ఒకటి మనం ఈ 5 తత్వాల్లో తెలుసుకోవాల్సినవి. ఇంకా భగవాన్ మాతాజీ ఇందాక చెప్పారు కదా, షడ్గుణేశ్వర్య పూర్ణుడు, 6 విభూతులు పూర్ణంగా కలవారు. ఎవరైనా దేవతలు కానీ ఎవరైనా కానీ కొన్ని కలిగి ఉంటారు, అన్ని పూర్ణంగా కలిగి ఉండరు. ఎవరైతే పూర్ణంగా కలిగి ఉంటారో ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. సర్వశక్తి, సర్వజ్ఞానము, సర్వ వైరాగ్యము, సర్వమైన సంపద, సర్వ సౌందర్యము, సర్వ ఐశ్వర్యం. 6 రకాల సద్గుణ ఐశ్వర్యాలు అంటే సర్వమైన శక్తి అన్ని కూడా పూర్ణంగా కలవారు కేవలం భగవంతుడు మాత్రమే పూర్ణంగా కలిగి ఉంటారు. ఎవరైనా ఏ కొంచెమో కలిగి ఉంటారు. ఏ కొంచెం కలిగి ఉన్నా వారి పట్లే మనం ఆకర్షితులం అవుతాం. ఇంకా పూర్ణంగా కలిగిన భగవంతుని పట్ల, భగవంతుని అంటే ఎంత ఆకర్షణ ఉంటుంది. కృష్ణ అంటే సర్వ ఆకర్షణీయుడు అన్నమాట, సర్వులను ఆకర్షించేవారు. ఆ విధంగా భగవంతుడు సర్వాకర్షణీయుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన యొక్క అంశాలుగా జీవులు చాలా చిన్న పరిమాణంలో ఉండే అంశాల ఆత్మలు అన్నమాట. చాలా తక్కువ కలిగి ఉంటారు పరిమాణ రీత్యా చూస్తే. అంటే గుణరీత్యా సమానమే. సముద్రంలోని నీరు ఉప్పుగా కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు కదా, లవణ లక్షణాలు. అవన్నీ సముద్రంలోని చుక్క నీటిలో కూడా ఉంటాయి అన్నమాట. కానీ పరిమాణంలో సముద్రం అనంతంగా ఉంటుంది, అనంతమైన ఉప్పును కలిగి ఉంటుంది. చుక్క నీటిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఆ విధంగా మనకు శ్రీ చైతన్య మహాప్రభు బోధించారు, జీవుడు భగవానునితో సమానము మరియు సమానము కాదు. అంటే పరిమాణ రీత్యా సమానం కాదు, గుణరీత్యా సమానము. దీన్నే మన అచింత్య భేద అభేద తత్వము అంటారు. కొన్ని బయట మాయావాద సంస్థలు అట్లా ఉంటారు కదా, వాళ్ళు భేదం లేదు, అభేదము అట్లా చెప్తా ఉంటారు. భేదం లేకపోతే మనం ఎందుకు కష్టపడుతున్నాము? భగవంతుడు సద్గుణైశ్వర్య పూర్ణుడు, ఆనందంగా ఉన్నాడు, శాశ్వతమైన జ్ఞానం కలిగి ఉన్నారు, పూర్ణానందం కలిగి ఉన్నారు, శాశ్వతమైన శరీరము, శాశ్వతంగా ఆనందంగా ఉన్నారు.
మనం ఎందుకు అశాశ్వతమైన శరీరాన్ని స్వీకరించాము? మనం అజ్ఞానంతో ఉన్నాము, అందుకే స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి ఎందుకు పంపిస్తారండి పిల్లలను? అజ్ఞానంలో ఉండబట్టే కదా వాళ్ళకి అక్షరాలు నేర్చుకోవాలి, జ్ఞానవంతులు కావాలి అని. అంటే ప్రతి ఒక్కరూ అజ్ఞానంలో జన్మిస్తున్నాము, మళ్ళీ నిరానందంతో ఉన్నాము, పూర్ణ ఆనందం లేదు మనకు. కాబట్టి మనం ఎలా సమానమవుతాం భగవంతునితో? కాబట్టి ఇలాంటివి మాయావాద తత్వాలు ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాయ తొలగితే నువ్వే భగవాన్ అవుతావు, ఇలాంటివి చెప్తారు. మాయకు లోబడితే భగవాన్ ఎలా అవుతారు? మాయను నియంత్రిస్తారు భగవంతుడు. ఇక్కడ వచ్చింది కదా, ప్రకృతి నా అధీనంలో నడుస్తుంది. భగవంతుని ఆధీనంలో ప్రకృతి మాయాదేవి నడుస్తుంది. మనం మాయకు లోపడుతున్నాం, అప్పుడు మనం ఎలా భగవంతుడం అవుతాము? మాయ తొలగితే నువ్వే భగవంతుడివి, నేనే భగవంతుడివి అంటే మాయకు లోబడిన వాడు, మాయ చేతిలో కష్టాలు పడుతున్నవారు ఎలా భగవంతుడు అవుతారు? ఇది మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అంటే భగవాన్ అంటే నియంత్రిస్తారు, సమస్తాన్ని నియంత్రిస్తారు. ఆయన ఎవరికి అధీనులు కారు, కేవలం ప్రేమ భక్తికి అధీనులవుతారు. ఎవరికి? యశోదామాత చూడండి, తల్లి స్థానం కోరుకున్నారు, వాళ్ళు తపస్సు చేశారు, భగవంతుడు ఎంతో కరుణతో వాళ్ళకు బిడ్డగా అవతరించారు. స్వయం భగవాన్ని యోగేశ్వరులు కూడా తపస్సుతో కోటాను సంవత్సరాలు చేసి కూడా ఆయన పట్టుకోలేరు. యశోదామాత కర్ర తీసుకొని వెంటబడుతున్నారు, ఆయన కట్టేశారు. ఆమె ప్రేమ చూసి భగవంతుడు కట్టుబడ్డారు అన్నమాట. కేవలం ప్రేమకు మాత్రమే భగవంతుడు నియంత్రింపబడతారు, ఇంకా దేనికి భగవంతుడు అందడన్నమాట, నియంత్రింపబడదు. కాబట్టి భగవాన్ అంటే దివ్యం. భగవాన్ యొక్క జన్మ కర్మ అన్ని దివ్యమైనవి. ఎవరైతే వాటిని తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదన్నమాట. భగవంతుని జన్మ మన జన్మ లాంటిది కాదు. మనం కర్మ చేసుకొని వాటిని అనుభవించడానికి బలవంతంగా ఒక తల్లి గర్భంలో తోయబడతాము. అది ఏ తల్లి అయింది మనం నిర్ధారించుకోవడానికి లేదు. అది కుక్క తల్లి కావచ్చు, పంది తల్లి కావచ్చు, మానవ తల్లి కావచ్చు, మనకు నిర్ణయించుకోవడానికి లేదు. ఏముంది మన చేతిలో? ఇప్పుడు మానవ జన్మలో అంటే కర్మ భగవంతుడు చెప్పినట్లు, ఆచార్యులు చెప్పినట్లు, శాస్త్రం చెప్పినట్లు నడుచుకోవడానికి మాత్రమే మనకు అవకాశం ఉంది. దానివల్ల మనము నెక్స్ట్ ఉత్తమ జన్మ అంటే భగవత్ సేవలో శాశ్వతంగా ఉండడానికి అవకాశం వచ్చే జన్మ ఇస్తారు. లేదంటే కర్మానుసారము ఏ తల్లి గర్భంలో పడతామో మనకే తెలియదు అనమాట. కానీ భగవాన్ అలా కాదు. తను రావాలనుకుంటే, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు, ఎవరి తల్లిదండ్రులుగా స్వీకరించాలనుకుంటే వాళ్ళను తల్లిదండ్రులుగా స్వీకరించి ఆయన ఆవిర్భవిస్తారు. మనలాంటి మలమూత్రాల శరీరంలో కాదు, గర్భస్థంలో ఉండి చీము నెత్తురుతో బయటికి రారు భగవంతుడు. భగవంతుడు ఎలా ఆవిర్భవించారు? దేవకి మాత హృదయంలో, వసుదేవుని హృదయం నుంచి దేవకి మాత హృదయంలో ప్రకటమయ్యారు. ఆ విధంగా హృదయంలో ప్రకటమవుతారు. అంటే మన ఆచారాల ద్వారా వినడం ద్వారా మన హృదయంలో ప్రకటమవుతారు. అలాగే అలా యశోదామాత, నందమహారాజు హృదయంలోంచి యశోదామాత హృదయంలోకి, వసుదేవుని హృదయం నుంచి దేవకి మాత హృదయంలో ప్రకటమవుతారు. దేవకి మాత గర్భంలో ఉన్నారంటే ఆమె హృదయంలో ఉన్నారు. హృదయము భగవంతుని యొక్క ధామము, అలాగే ఆమె గర్భం కూడా ధామం లాగా ఉందన్నమాట. హృదయంలో పరమాత్మ రూపంలో ఎలా ఉంటారో అలా భగవంతుడు. కానీ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు శంకు చక్ర గదా పద్మాలతో సర్వ అలంకార భూషితుడై వనమాల కౌస్తుభము అన్ని ధరించి భగవంతుడు ప్రకటమైనారు దేవకి వసుదేవుల ముందర. అది భగవంతుని ఆవిర్భావం. మనం ఎవరైనా ఆ విధంగా నగలు పెట్టుకొని ధోతి కట్టుకొని ఎవరైనా ఆవిర్భవించారా? మన పుట్టుక ఎలా ఉంటుందో తెలుసు కదా మనకు. ఏమంటే నర్సులు కడిగేసి శుభ్రంగా చేసి ఇస్తారు కాబట్టి బాగుంది బిడ్డ అని ముద్దు పెట్టుకుంటాము. కానీ జన్మించినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? హరే కృష్ణ. తల్లి గర్భంలోంచి చీము నెత్తురుతో బయటికి వస్తారనమాట. కానీ భగవంతుని ఆవిర్భావం ఎటువంటిది? శంఖ చక్ర గదా పద్మాలతో, చతుర్భుజాలతో, కిరీట కుండలాలతో
కౌస్తుభము, వనమాల, వైజయంతిమాల, ధోతి, బంగారు ధోతితో భగవంతుడు ఆ విధంగా ప్రకటమయ్యి వాళ్ళకు మాట్లాడారు, వాళ్ళతో అనుగ్రహించారు. మీరు ఎన్నో జన్మలుగా 3 జన్మలుగా నన్ను బిడ్డగా పొందుతున్నారు, ఇది 3వ జన్మ. మీ కోరిక మేరకు నేను మీ బిడ్డగా అవతరించాను, నేనే మీ బిడ్డగా అవతరించానని వాళ్ళకి చూపించడానికి ఆ విధంగా చతుర్భుజ రూపంలో ప్రకటమయ్యారు. అప్పుడు వాళ్ళు వేడుకుంటారు, స్వామి ధన్యవాదాలు చెప్పుకొని చాలా సంతోషపడి వాళ్ళు వాత్సల్యం యోగమాయ అన్నమాట, ఆధ్యాత్మిక శక్తి అక్కడ ప్రకటమవుతుంది. భక్తులు భగవంతునికి మధ్య దివ్య సంబంధాన్ని పెంచడం కోసము యోగమాయ వాళ్ళకు వాత్సల్య భావన కలిగిస్తుంది. నిన్ను మేము రక్షించుకోవాలి, ఆ కంసుడు వచ్చి చూస్తే నిన్ను సంహరిస్తాడు అనేసి వాళ్ళు నువ్వు మళ్ళీ చిన్న శిశువుగా మారిపో అని వేడుకుంటారు అనమాట. అప్పుడు ఆ శిశువును గోకులానికి తీసుకొని వెళ్తారు. ఆ విధంగా యోగమాయ ఏం చేస్తుందంటే భగవంతుడు భక్తునికి మధ్య గల దివ్య రస సంబంధాలు నిన్న చెప్పుకున్నాం కదా, శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, ఈ సంబంధాల్లో భక్తుడు భగవంతునితో ఆ విధంగా వర్తించాలంటే అక్కడ యోగమాయ శక్తి వాళ్ళకు మరుపు గురి చేస్తుంది అనమాట. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది మరుపు గురి చేసి నా బిడ్డని నేను కాపాడుకోకుంటే ఎలా, నా బిడ్డని నేను రక్షించుకోవాలి కదా అని ఆ ప్రేమపూర్వకమైన భావన ఏర్పాటు చేస్తుంది అనమాట. అప్పుడు ఆ దివ్య సంబంధంలో భక్తులు వర్తిస్తారు. లేకపోతే దేవాదేవుడు తనను తను రక్షించుకుంటారులే, ఆయనే అందరిని రక్షిస్తున్నాడు, నేనేంటి రక్షించేది అని వస్తుంది కదా మామూలుగా అయితే. కానీ వాత్సల్య రసం ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా తమ బిడ్డను రక్షించుకోవాలనే ప్రేమను కలిగిస్తుంది అనమాట యోగమాయ. ఆ విధంగా భక్తుల ఆ రస సంబంధంలో నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నా బిడ్డకు ఆకలి అవుతుంది, కన్నయ్యకు పాలు పట్టాలి, కన్నయ్యకు నిద్రపుచ్చాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, ఎక్కడున్నాడో, ఎక్కడ ఆడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అల్లరి, ఏమైనా దెబ్బలు తగిలించుకుంటాడేమో, ఏమైనా తుంటరి పనులు చేసి ఎవరితో అయినా మాట పడతారేమో, మంచి పిల్లవాడని పేరు తెచ్చుకోవాలి. ఇలా తల్లిగా వాత్సల్య సంబంధంలో భావిస్తారనమాట నంద యశోదలు. ఆ విధంగా భగవంతుడు దివ్య రస సంబంధంలో భక్తులతో ఆ ప్రేమపూర్వక సంబంధాల కోసం భగవంతుడు ఆవిర్భవిస్తారు. ఇది అండి. ఎందుకంటే ఎక్కువ రోజు తత్వం చెప్తుంటే అందరి కథలు కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం కథలు కూడా చెప్తున్నాము, భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు, వచ్చి ఏమేమి లీలలు చేస్తారు అని. మీరు ఇంకా ఏమైనా చెప్తారా కృష్ణ లీలలు? ఈరోజు అంత కృష్ణ లీలలు చర్చించుకుందాం, మీకు తెలిసినవి చెప్పండి, అవకాశం ఉన్న వాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. విజయలక్ష్మి మాతాజీ గారు చెప్పండి ఏమైనా కృష్ణ లీలలు. హరే కృష్ణ మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ, నేను కొంచెం పాప వచ్చి. ఓకే మాతాజీ. హరే కృష్ణ, పర్లేదు. ఇంకెవరైనా మీకు తెలిసినవి చెప్తారా? వీళ్ళున్న వారు మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరో కొత్తగా జాయిన్ అయినారు, పరిచయం చేసుకుంటారా మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని? పీజేఆర్ అనేది నెంబర్ 1 2 3 4 అని పరిచయం చేసుకుంటారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం మాతాజీ. మేము లక్ష్మీ మాత ఉదంపూర్ లో ఉంటాం కదా మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. బాగున్నారా మాతాజీ? బాగున్నాం మాతాజీ, మీరు బాగున్నారా? మాతాజీ పరిచయం అంటే మీరు ఎలా కృష్ణ చైతన్యంలోకి వచ్చారు, ఇవన్నీ ముందు కడపలో ఉన్నాను, పిల్లల్ని చదివించుకుంటా. మాతాజీ. అప్పుడు కొద్దిగా వెళ్తున్నాను, రోజు ఆ దారిని ట్యూషన్ కు పంపిస్తాను నేను పిల్లలను. రోజు చూస్తుంటాను ఇస్కాన్ గుడి ఇక్కడ ఉన్నదని. ఒక సంవత్సరం పాటు చూసినా గానీ వెళ్ళలేకపోయినాను మధ్యలో.
ఇంకా అలా చూస్తా రోజు వెళ్తున్నా, వెళ్ళలేకపోయినా చూస్తా పోతా అంటాను. రోజు వెళ్తే ఏమనుకుంటారో, అందరూ వెళ్ళకూడదో ఏమో అనుకునేదాన్ని. తర్వాత ఒకరోజు వెళ్దాం ఏమవుతుంది అని వెళ్ళినాను. అప్పుడు ఇంకా ప్రభుజీలు హారతి ఇస్తున్నారు సాయంత్రం పూట. హారతి చూసుకొని తర్వాత అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత జపమాల తీసుకున్నాను. అలానే మా పిల్లలను కూడా చేర్పించిన అక్కడ సండే ప్రోగ్రాంకు. ఇంకా అలా కొన్ని రోజులు వెళ్తున్నా, జపమాల 1, 2 అలా చేస్తాను. మళ్ళా మధ్యలో మర్చిపోయిన జ్యోత్స్న మాతాజీ ప్రొద్దుటూళ్ళు తర్వాత లింక్ ఇచ్చింది. మీరు భగవద్గీత చెప్తున్నారు కదా ఇంతకుముందు, అప్పుడు జాయిన్ అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇప్పుడు మళ్ళీ చెప్పారు కదా. 16 మాలలు చేస్తున్నాను. మా భర్త కూడా ఒకటి చేస్తున్నారు. హరి హరి బోల్. మా పిల్లలు అప్పుడప్పుడు చేస్తారు. హరి బోల్. ఈరోజు పుట్టినరోజు అని చెప్పినారు కదా మా పిల్లలు. రోజు ఇంట్లో కొంచెం కీర్తన చేస్తున్నారా? కొంచెం సేపైనా చేస్తాను, అర్ధగంట చేస్తాను రోజు సాయంత్రం. హరి బోల్. 5 నిమిషాలు ఉదయం చేస్తాను, సాయంత్రం 20 నిమిషాలు అలా చేస్తాను హరి. కంటిన్యూగా. నమోదు చేపించుకున్నారా మీరు టెంపుల్లో మీ పేరు? పేరు చెప్పినాను, అడ్రస్ ఇంకా ఇవ్వలేదు మాతాజీ. హరే కృష్ణ. 6 గంటలు కూడా అవుతున్నాయి, చెప్పలేదు ఇంకా. చెప్తాను. పిల్లలు పలుకుతున్నారా కీర్తన? పిల్లలు ఇంట్లో లేరు, హాస్టల్లో ఉంది మాతాజీ. మీరు చూసినారు కదా, ప్రొద్దుటూరుకి వచ్చినాం కదా, మీరు గుర్తుపట్టలేదేమో. బర్త్డే పట్టాను. ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు. ఇద్దరు హాస్టల్లోనే ఉంది. ఈ రోజు వాళ్ళ పుట్టినరోజు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. భక్తిలో ముందరికి సాగాలని అందరూ పంచతత్వ మంత్రము హరే కృష్ణ మంత్రం చెప్పి ప్రార్థన చేయండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వాసాది గౌర హరే భక్త కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా శిక్షణ ఇస్తున్నారు మీరు. ఆ చెప్పారు కదా, మీరు మొదట ఎవరు సహకారం లేకపోయినా బాగా చేశారు, బాగా చేస్తున్నారు, బాగా ప్రచారం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అంత దూరం నుంచి కూడా మీరు ప్రొద్దుటూరుకు వచ్చారు. మీ పిల్లలు తీసుకొని ప్రభు సాంగత్యం తీసుకున్నారు, భక్తుల సాంగత్యము. అలాగే అప్పుడప్పుడు వస్తుందండి హాలిడేస్ లో. జ్యోత్స్న మాతాజీ చేస్తా అంటారు అప్పుడప్పుడు. మా ఆడపడిచి, అంటే నేను వాళ్ళ ఆడపడుచును. మాతాజీ అలా నువ్వు ఉదయం నాకు నేర్పించింది నువ్వేంటి అని చెప్తున్నది. ఇంకా తనే మళ్ళీ జపమాల మళ్ళీ స్టార్ట్ చేసినాను మాతాజీ. అట్లా చెప్పారు మాతాజీ. ప్రసాదం కూడా ఇచ్చారు కదా. మాతాజీ. హరే ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మీరు ఏదైనా చెప్తారా కృష్ణలీల? చాలా కృష్ణలీలలు ఉన్నాయి కదా, ఏదైనా అట్లా పంచుకోండి భగవంతుని లీలలు. హరే కృష్ణ. కృష్ణ భగవానుడు అదే వాళ్ళ నాన్న చెప్పులు అదే అక్కడ ఉంటే చిన్నగా అడుగులు వేసుకుంటూ నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తుంటే యశోదనందనులు అలా చిన్న మోయలేవు అని అడుగుతూ అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళందరూ బాగా సంతోషిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. చూడండి భగవంతుడు ఎంత దయామయుడో. ఆయన భక్తుల యొక్క చెప్పులు కూడా తన తలపై ధరిస్తున్నారు. మళ్ళీ ముద్దుగా నేను మోయలేనన్నట్టు ఎత్తుకొని వెళ్తుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. చూడు, తండ్రి గారి చెప్పులు తలపై పెట్టుకొని వచ్చారు కృష్ణయ్య అనేసి. అలా చిన్న ముద్దు మాటలతో, ముద్దు లీలలతో అందరినీ మురిపించేవారు అనమాట. భగవాన్ సర్వాకర్షణీయుడు. హరి బోల్. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? చిన్ని కృష్ణ లీలలు ఏదైనా, ఏ లీలైనా సరే మీకు ఏది గుర్తుంటే అది. భగవద్గీత నుంచైనా, భాగవతం నుంచైనా, మీరు విన్నది, చదివింది. సరితా మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ, అందరు చెప్పండి కృష్ణ కథలు. హరే కృష్ణ. హరే కృష్ణమ్మా. మాతాజీ చెప్పమంటారు ఒక కథ. చెప్పండి మా. భగవంతుని సంకల్పం.
కథ పేరు భగవంతుని సంకల్పం. అయితే అనగనగా ఒక రాజ్యాన్ని ఒక తెలివైన రాజు న్యాయబద్ధంగా దయతో పరిపాలించేవాడు అనమాట. అయితే ఆ రాజుకి క్షణికావేశం, అంటే క్షణంలో కోపం వచ్చేస్తుంది అనమాట. క్షణంలో ఆ నిర్ణయాలు తీసేసుకుంటాడు అనమాట. అయితే అతని మంత్రి మాత్రం చాలా సహనశీలుడు, జ్ఞాని, చాలా తెలివైన వాడు అనమాట. ఇంకా కృష్ణ భక్తుడు అనమాట. మన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క భక్తుడు అనమాట. ఎవరు? మంత్రి. అయితే సృష్టిలో ప్రతిది కూడా భగవంతుని సంకల్పం చేతనే అవుతుంది అనేసి మంత్రి నమ్ముతుంటాడు అనమాట. ఏది జరిగినా ప్రతిది కూడా భగవంతుని యొక్క సంకల్పంతోనే జరుగుతుంది అనేసి మంత్రి నమ్ముతాడు అనమాట. అయితే ఆ రాజు ఏంటంటే ప్రతిదీ నా వల్లనే అవుతుంది, నేను చేస్తేనే అవుతుంది, నేను చేస్తేనే అవుతుంది అనేసి అహంకారంతో రాజు ఉంటాడు అనమాట. అయితే కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అనమాట. రాజేమో అహంకారి, ఏదైనా నా వల్లనే అవుతుంది అని అనుకుంటాడు. కానీ మంత్రి మాత్రం మన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి వల్లనే ప్రతిదీ అవుతుంది అనేసి నమ్ముతాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొప్ప స్నేహం ఉంటది అనమాట. అయితే ఒకసారి రాజు ఏం చేస్తాడంటే ఆ రాజ్యం లోపల పక్కకు అడవి ఉంటది అనమాట. అడవిలో క్రూర మృగాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి మా రాజ్య ప్రజల్ని చంపేస్తారేమో అనేసి రాజు వేటకి వెళ్తాడు అనమాట, ప్రజలను రక్షించడం కోసం. అయితే అడవికి మంత్రి సైనికులతోటి అందరితో పోతాడు, మంత్రి కూడా వెళ్తాడు అనమాట వాళ్ళతోటి. అయితే వాళ్ళు వేటకి వెళ్తుండగా రాజుకి పొగరు ఎక్కువ కదా, గర్వం ఎక్కువ కదా. గర్వంతో గుర్రాన్ని ఇట్లా చాలా గట్టిగా తీసుకొని వెళ్తే ఆ గుర్రం ఒక పొదలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ పొదలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ గుర్రంలో ఆ పొద లోపల ఒక నాగుపాము ఉంటదంట. ఆ నాగుపాము గుర్రంకి బుస్ అని ఇట్లా అంటది అనమాట. అట్లా అనేసరికి ఆ గుర్రము భయపడి ఇట్లా పైకి ఎగురుతాడు. పైకి ఎగరంగానే రాజు కింద పడిపోతాడు. రాజు కింద పడిపోగానే అక్కడ ఉన్న నాగుపాము ఏం చేస్తుందంటే ఆయన చేయికి కాటేసేస్తుంది. రాజు చేయికి కాటేస్తుంది అనమాట. కాటేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అప్పుడు మంత్రి ఉంటాడు కదా, మంత్రి చూసి ఏం చేస్తాడంటే అక్కడ ఏ చేయికైతే పాము కరిచిందో అక్కడ నుంచి బ్లడ్ మొత్తం బాడీకి స్ప్రెడ్ కాకుండా అక్కడికి ఏల్ కట్ చేసేస్తాడు అనమాట. ఆ ఏల్ కట్ చేసేస్తాడంట. కట్ చేసేస్తే అప్పుడు రాజుకి కోపం వస్తుంది. చేతికి కట్టు కట్టేస్తాడు. కట్టు కట్టేసిన తర్వాత శ్రీకృష్ణుడు అంటాడు అనమాట, ఇది శ్రీకృష్ణుని దయ ఉంది కాబట్టే ఏది జరిగినా మన శ్రీకృష్ణుని దయ వల్లనే అయ్యింది అని భావించండి అని చెప్తాడు అనమాట. అయితే ఇదంతా శ్రీకృష్ణుడు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ తోటే చేసిండు అని స్వీకరించండి అనేసి చెప్తాడు అనమాట. చాలా కూల్ గా చెప్తాడు అనమాట. అయితే రాజుకి అట్లా అయినది కదా, కోపం వస్తుంది. క్షణంలోనే కోపం వస్తుంది కదా. కోపం వచ్చేసి ఈ తెలివి తక్కువ మంత్రిని తిరిగి రాజ్యానికి తీసుకెళ్లి చెరసాలలో వేసేసేయండి అనేసి చెరసాలలో వేపించేస్తాడు అనమాట. వేపించేసిన తర్వాత ఏమైతుంది, ఇక రాజు వేటకు పోయిండు కదా, ఈ మాత్రం జరిగితే నేను పన్నెందుకు ఆపాలి అనేసి వేట అట్లనే చేస్తాడు అనమాట. వేటకి చేయడానికి వెళ్ళిపోతాడు. ఈయననేమో చెరసాలలో ఏమని పంపించేస్తారు కదా. అయితే వెళ్తుండే ఏమవుతుంది అంటే అక్కడ అటవికులు ఉంటారు కదా, కొయ్యోళ్ళు, అడవి వాళ్ళు ఉంటారు కదా, అడవి మనుషులు. అయితే వాళ్ళు వచ్చి రాజుని తీసుకొని పోతారు అనమాట. రాజుని తీసుకోగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా మాకు మనిషికి దొరికిండు, కాళికాదేవికి బలి ఇవ్వడానికి మంచి మనిషి దొరికిండు అనేసి రాజుని పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోగానే ఎక్కడ రాజుని తయారు చేస్తారు అనమాట. మంచిగా బొట్టు పెట్టి మెడల దండేసి ఇవన్నీ వేసి తయారు చేస్తారు. తయారు చేస్తే అప్పుడు కాళికాదేవికి బలి ఇవ్వడానికి అనమాట. అయితే బలి ఇవ్వడానికి తయారు చేసిన మనిషిని మొత్తం రెడీ చేసి లాస్ట్కి ఇట్లా ఏమంటారు మెడ పైన ఇట్లా బలి ఇవ్వడానికి వెళ్తుంటే ఆయనకి దెబ్బ తగిలింది కదా, వాళ్ళ మంత్రి కట్ చేసిన చెయ్యింది కదా. అది చూసి వీళ్ళ ఆచారం ఏంటంటే మనం బలి ఇయ్యబోయే మనిషికి ఒక్క కూడా ఘాటు ఉండొద్దు, దెబ్బ ఉండొద్దు, ఏముండొద్దు అనమాట. కాబట్టి ఆయనకు దెబ్బ ఉంది కాబట్టి ఈయన అనర్హుడు, కాళికాదేవికి బలివ్వడానికి ఈయన అనర్హుడు అనేది చెప్తాడు అనమాట. చెప్పగానే ఆయన సంతోషంతో వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయేసి ఫ్రెండ్ ఉండు కదా, మంత్రి ఉండు కదా, మంత్రి దగ్గరికి వెళ్ళిపోయి విడుదల చేయండి అనేసి చెప్తాడట. విడుదల చేయంగానే ఇంకొక ఇప్పుడు ఏమంటారు విడుదల చేయగానే అప్పుడు స్నేహితుని గట్టిగా పట్టుకొని నాకు చాలా సంతోషం అయింది,
దీనివల్ల నేను ఏమంటారు బలి ఇయ్యలేరు, నన్ను వదిలేసిర్రు, ఇది దేవుడి నిర్ణయము, ఈ దెబ్బ తాకడం వల్ల నేను అక్కడ నుంచి వచ్చేసిన, ఇది దేవుడి నిర్ణయం అన్నావు, నాకు చాలా సంతోషం వేసింది అని అనిపించింది. మరి దేవుడి నిర్ణయంకి నిన్ను ఇక్కడ నువ్వు ఇప్పుడు జైల్లో ఇప్పటి వరకు శిక్షించబడుతున్నావు కదా, మరి దీనికి నువ్వేమంటావు అనేసి అంటాడనమాట మంత్రిని. అయితే అప్పుడు రాజు అప్పుడు మంత్రి చెప్తాడనమాట, చాలా సంతోషంగా నవ్వుకుంటా చెప్తాడనమాట, ఏంటంటే ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు అనర్హుడవి, ఇప్పుడు నిన్ను వదిలేసిన తర్వాత నీ పక్కకి ఎవరు ఉంటారు, నేనే ఉంటా కదా, ఇప్పుడు చెరసాలలో వేసిండు కాబట్టి లేడు అక్కడ, వీళ్ళ చెరసాలలో వేయకపోతే రాజు పక్కకు మంత్రే ఉంటాడు కదా, సో నిన్ను వదిలేసి నన్ను పట్టుకుంటుండే, ఆ బలి నన్ను చేస్తుండే, కాబట్టి నీకు దెబ్బ తగలడం వల్ల నిన్ను వదిలేసారు, మీరు చెరసాలలో నన్ను వేయడం వల్ల నేను బలి కాకుండా వచ్చేసినాను, ఇది కూడా నాకు సేఫ్టీ కదా, ఇప్పుడు ఏమంటారు అంటారు అనమాట. అంటే ఏంటంటే ప్రతి కూడా భగవంతుడి నిర్ణయంగానే మనం భావిస్తేనే ఈ జీవితం లోపలికి, ఈ భౌతిక జీవనం లోపలికి అంటే ప్రతిదీ భగవంతుడి పైనే వదిలేసి మనం ఏది చేసినా భగవంతుడి వల్లనే అయ్యింది అని మన నమ్మకంతో ముందుకు వెళ్ళినాం అనుకో, చాలా బాగుంటది జీవితం మాతాజీ. నేను ఎక్స్పీరియన్స్ తోటి కూడా చెప్తున్నాను, నిజంగా ఎన్ని వచ్చినా ఏమొచ్చినా భగవంతుడికే వదిలేసేయాలి. నిజంగా ఏది జరిగినా వేరే వాళ్ళకు కూడా చెప్తుంటాను మాతాజీ, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్తాను అనమాట, వాళ్ళకు కూడా చాలా ధైర్యం వస్తుంది. ఇప్పుడు అమ్మ మీరు ఇది అయ్యింది, నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను నడవలేకపోతున్నాను అని ఇవన్నీ మాట్లాడతారు, కానీ నిజంగా ప్రాణమే పోతుంటే అప్పుడు మనం ఎక్కడ ఉంటుండే, కానీ ప్రాణం పోనీయకుండా ఈ చిన్న దెబ్బతోటి నన్ను భగవంతుడు కాపాడిండు అని అనుకున్నారు అనుకో, అప్పుడు వాళ్ళకు కూడా చాలా నమ్మకం వస్తుంది మాతాజీ. అంతే కదా మాతాజీ? హరే కృష్ణ. భగవంతు సంకల్పం ప్రతి దాని వెనక ఉంటుంది. ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళను చైతన్యాన్ని కూడా రక్షిస్తారు. ప్రభుజీ అదే చెప్పారు ఇందాక. భక్తులు యాక్సిడెంట్ లో శరీరం వదిలిపెట్టారు కదా, ప్రభుజీ చెప్పారు వాళ్ళ ఆత్మను కాపాడతారు, వాళ్ళ చైతన్యాన్ని కాపాడతారు. వాళ్ళు ఎంత చైతన్యంతో వస్తున్నారు, ప్రచారం చేసి వస్తున్నామనే చైతన్యంతో వస్తున్నారు. అక్కడ శరీరాన్ని కాపాడకపోయినా వాళ్ళ చైతన్యాన్ని, వాళ్ళ ఆత్మను కాపాడతారు. వాళ్ళు మళ్ళీ గౌరహార్తికి టెంపుల్కి అటెండ్ కావాలనే ఉత్సాహంతో, ఆ భావంతో వస్తున్నారు, భగవత్ సేవలో వస్తున్నారు. కాబట్టి చైతన్యాన్ని కాపాడతారు, వాళ్ళని శాశ్వతంగా రక్షిస్తారని చెప్పారు. భగవంతుని సంకల్పం ప్రతి విషయంలో ఉంటుందని చెప్పడానికి ఈ కథ చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు, మీకు మంచి కథ చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ నేను మాతాజీ నిజంగా ఒక గడ్డి పోచ కూడా కదలదంట మాతాజీ, భగవంతుని సంకల్పం లేకుండా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను ధనలక్ష్మి మాతాజీ. చిన్నదే మాతాజీ నేను చెప్పేది. చెప్పండి మాతాజీ. ఏం లేదు మాతాజీ, అదే మామూలుగా కృష్ణ అంటేనే వెన్న అంటే ఇష్టం కదా మాతాజీ. అదే పక్కన ఉన్న ఇళ్ళలో అంతా వెళ్ళి వెన్న తీసుకోవడము, తర్వాత గోపికలంతా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒక రోజు ఇలాగే పక్కన పిల్లలతో మట్టి తినింటాడు. వాళ్ళ అమ్మకు వచ్చి చెప్తారనమాట, పిల్లలంతా ఇట్లా కృష్ణుడు మట్టి తిన్నాడని. సరే ఎందుకు తినవద్దని చెప్పినా కదా ఎన్నిసార్లు, నువ్వు ఎందుకు ఇలా మట్టి తింటున్నావు అని వాళ్ళమ్మ అడిగితే, లేదు నేను తినలేదని చెప్తాడు. లేదు చూపించంటే నోరు తీసి చూపిస్తాడు మాతాజీ. చూపిస్తే ఆమె అలాగా కృష్ణుడు నోరు తీసి చూపించినప్పుడు సమస్త లోకాలు కనబడతాయి. ఓహో, అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది, నా కొడుకు ఇలా ఉన్నాడా అనేసి ఆశ్చర్యపోతుంది మాతాజీ. అంటే కృష్ణుడు తన లోపల సమస్త లోకాలని పెట్టుకున్నాడు మాతాజీ. ఎవరో కాదు, నేను నా కొడుకు దేవుడు అని ఆమె అప్పుడు విశ్వసిస్తుంది మాతాజీ. ఇంతే మాతాజీ. హరే కృష్ణ. హరి దివ్యలీల అన్నమాట. భగవంతుడు సమస్త విశ్వాలు, అందులో ఆ విశ్వాలు చూస్తున్న యశోదమాతను కూడా ప్రకటన చేస్తారు. కానీ అంతలోనే మళ్ళీ యశోదమాతకు వాత్సల్య భావన కూడా కల్పిస్తారు అనమాట. అరే ఏంటి నా బిడ్డ నోట్లో ఇవన్నీ ఉన్నాయి అని ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో ఈయన గొప్ప బాలుడేమో అని భావిస్తుంది, గొప్ప నారాయణ అంశేమో అని అంట్లో భావిస్తుంది. మళ్ళీ అంతలోనే యోగమాయ సంరక్షణ, యోగమాయ వాత్సల్య రూపంలో తన బిడ్డను ప్రేమించి తీసుకోవాలి కాబట్టి ఆమె యొక్క వల్ల మరొక గురు కూడా గురవుతుంది. అలా చిన్ని కృష్ణుడు ఎన్నో
ముద్దు ముద్దు లీలలన్నీ బృందావనంలో గోపు గోప గోపులకు గోపికలకు అందరికి చూపించారనమాట. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్తారా? సరితా మాతాజీ, శివ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి సరితా మాతాజీ, ఏదో ఒకటి చిన్నదన్నా చెప్పండి. శివ ప్రభుజీ మీరు చెప్పండి. శివ పేరు మీద ఉన్నారు, పరిచయం చేసుకుంటారా? హరే కృష్ణ. సరితా మాతాజీ చెప్పండి మా. హరే కృష్ణ. ఓకే, ఇంకేమన్నా డౌట్లు ఉంటే అందుకు అడగండి మాతాజీ. ధనలక్ష్మి మాతాజీ భగవద్గీత గురించి కానీ మీకు నిన్న మొన్న చెప్పిన విషయాల్లో ఏమైనా అర్థం కానిట్టున్నా కానీ. అవును మాతాజీ. అదే మాతాజీ, మామూలుగా మన వెంట్రుక కొన భాగంలో పరిమాణంలో 10,000 భాగాలు చేసి అంత అనేది కొద్దిగా అది తెలియడం లేదు మాతాజీ నాకు. ఇప్పుడు కృష్ణుని మన ఆత్మ యొక్క స్థితి, మన యొక్క ఆత్మ యొక్క సైజు, మన ఆత్మ ఇప్పుడు మన హృదయంలో మనకు ఆత్మ ఉంది కదా, మనం ఈ శరీరం నడుస్తుందంటే ఆత్మ ఉంది కదా. అవును మాతాజీ. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అంటే అక్కడ వెళ్ళిపోయేది ఏంటి? శరీరం అక్కడే ఉంటది కదా. అక్కడే ఉంటుంది మాతాజీ. వెళ్ళిపోయేది ఏంటి? ఆత్మ మాతాజీ. ఆత్మ సైజ్ ఎవరైనా చూసారు ఆత్మని? లేదు మాతాజీ. శరీరాన్ని చూస్తున్నాము కానీ శరీరము చైతన్యంగా ఉంది, మాట్లాడగలుగుతున్నామంటే లోపల ఉన్న ఆత్మ కారణం కదా. యాక్చువల్ గా ఆత్మ సైజ్ ఏంటంటే శాస్త్రం చెప్పబడింది, వెంట్రుక కొనను 10,000 చేస్తే అందులో ఒక్క భాగం అంటే 1%. ఓకే మాతాజీ. అది 10,000 భాగాలు చేసి దాంట్లో ఒక్క భాగం మాత్రమే మాతాజీ. సరే. ఆత్మ యొక్క సైజ్ అందుకే చూడలేరు అనమాట ఆత్మని. అది శాస్త్రంలో చెప్పబడింది. ఓకే మాతాజీ. అందుకే అంత వినయంగా మారిపోవాలని చెప్తారు ఆచార్యులు. అప్పుడు ఆత్మ వెళ్ళడానికి ఎంత చిన్న డోర్ ఉంటది అని చెప్తారు ప్రభు మహారాజు. అంటే ఈ ఆత్మ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆ డోరు ఆత్మ వెళ్ళడానికి ఉండేంత చిన్నగా ఉంటదంట. సైజే వెంట్రుక కొననే మనం సన్నగా ఉంటది. అవును మాతాజీ. 10,000 భాగాలు చూస్తే అంటే ఇంకా ఏ మైక్రోస్కోప్ తెచ్చిపెట్టా. అవును మాతాజీ. ఆత్మ ఉంటది, మరి ఆత్మ వెళ్ళడానికి డోర్ అంత చిన్నగా ఉంటది. మీరు అంత వినయంగా మారాలి, అన్నిటికీ అంత వినయంగా నేర్చుకోండి, అందరితో వినయంగా ఉండడము అని చెప్తారు మహారాజు. ఎంత అంటే నేనైతే గుణాలకు లోబడి ఉన్నాను. ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను 10 మాటలు అనే రకాన్ని అన్నమాట. అంటే నన్ను నేను స్వీకరిస్తున్నాను, నన్ను ఈ శరీరంతో భావిస్తున్నాను. కానీ ఎంతో వినయంతో ఓర్పుతో, చెట్టు కంటే సహనంగా, గడ్డిపోచ కంటే వినయంగా ఇతరులు అగౌరవపరిచినా వాళ్ళకి సమస్త గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన స్థితి అందే మనుషుడు హరినామాన్ని సదా కీర్తించగలడు అని శ్రీ చైతన్య మహాప్రభు మనకు బోధించారు. అలాంటి వినయపూర్వకమైన పద్ధతి మనం అలవాటు చేసుకోవాలి. అన్నిటినీ చెట్టు కొడతారు, రాళ్ళతో కొట్టి పండ్లు తీసుకుంటారు, అయినప్పటికీ వాళ్ళకు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది. అది ఎంతో ఓర్పుగా ఉంటుంది కదా. అలాగే గడ్డిపోచ మనం కాళ్ళు పెట్టి తొక్కుతాము, వంగుతుంది, నన్ను తొక్కినావే అని అడగదు, మన కాళ్ళ కింద నలిగిపోతుంది. అలా వినయంతో ఉండాలి, అలా ఉంచాలి. ఇతరులు అగౌరవపరిచినప్పటికీ, ఎవరన్నా మనల్ని అవమానపరిచినప్పటికీ వాళ్ళకి సమస్త గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి ఉండాలంట. అలాంటి మనోస్థితి అందే
మనుజుడు నిరంతరం సదా హరినామ సంకీర్తనం చేయగలడు. అలాంటి హరే కృష్ణ. అలాంటి సద్గుణాలు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ, సరే భగవంతుని దయ వల్ల ఇదొక జన్మలో కనీసం నేనైతే ఎంతో కొంత పర్సంటేజ్ మనం చేసుకునేది మనతో పాటే వస్తుంది. భగవంతుడు వదిలిపెట్టాడు. ఈ భక్తి యోగంలో ఉండే గొప్పతనం ఏంటంటే ఏ కొంచెం చేసినా వాళ్ళు ఎంతో భయాన్ని నుంచి రక్షింపబడతారు. చేసినది వాళ్ళతో పాటే వస్తుంది. ఇప్పుడు మనం ఈ జన్మలో ఒక 10 లక్షలు డబ్బులు సంపాదించామనుకోండి, ఆ 10 లక్షలు మనతో పాటు నెక్స్ట్ జన్మకు తీసుకెళ్ళగలమా? తీసుకెళ్ళలేం మాతాజీ. తీసుకెళ్ళలేము. మనకు విద్య ఉంది, ఇప్పుడు మీరు టీచరు, నెక్స్ట్ అవును. జన్మలో నాది బీఈడ్ అయిపోయింది, నేను ఆల్రెడీ టీచర్ను, నాకు టీచర్ పోస్ట్ ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు మాతాజీ, ఇవ్వలేరు. మళ్ళీ మనం ఏబిసిడి దగ్గర నుంచి చదవాలి. అవును మాతాజీ. కానీ భక్తి అలా కాదండి. మీరు ఎంత పర్సంటేజ్ పూర్తి చేస్తున్నారో ఈ జన్మలో అది మనతో పాటే వస్తుంది. మనం 50% చేసుకుంటే అది మనతో పాటే వస్తుంది. 51 నుంచి మనకు అవకాశం ఇస్తారు. ఉమ్. మనం 90% చేసుకుంటే వస్తుంది, 91 నుంచి మనకు అవకాశం ఇస్తుంది. మనం 90 90% చేస్తే 91 నుంచి మనకు వస్తుంది మాతాజీ. 91 నుంచి మనం ప్రయత్నం చేయాలి. 90 మనతో పాటే ఉంటది. ఆ, ఇంకా 10% కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు. అవును. 99 చేసుకున్న వాళ్ళకి అది వాళ్ళతోనే ఉంటది. ఆ 1% చేసుకోవడానికి అవకాశం ఇస్తారు భగవంతుడు. ఆ 1% చేసుకోవద్దాం. ఓకే మాతాజీ. యోగం ఒక్కటే నశింపు లేనిది, మనతో పాటే వస్తుంది. భగవంతుడు మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు తన దగ్గరికి తీసుకెళ్ళడం. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఒక 30 సంవత్సరాల వయసు సమయం గడిచిపోయింది అనుకోండి. 2021 వరకు మనకు భగవంతుని గురించి తెలియకుండానే జీవితం గడిపాము. అవును మాతాజీ. అవును. కానీ 21 నుంచి భగవద్గీత చదువుతూ, భక్తుల సాంగత్యం ఇస్తూ, ఇప్పుడు జపం చేస్తూ ఇంకా ముందరకు వెళ్ళడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు కదా. అవును మాతాజీ. అంటే మనల్ని వదిలిపెట్టలేదు. పోయిన జన్మలో ఎంతో కొంత భక్తి చేసినా లేదా గురుకృష్ణుల దయ వల్ల ఆ భక్తి కొనసాగించడానికి, తన దగ్గరికి రావడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం ఇస్తూనే ఉంటారు. అవును మాతాజీ. అందువల్ల మనం ముందు చేసుకునేది మనతో పాటే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నుంచి మనం ముందుకు వెళ్ళడానికి మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు. అవును మాతాజీ. అది భగవంతుని కరుణ, భక్తి యోగం యొక్క మహత్యం. సరే. ఆ విధంగా నేను కొంచెం చేసుకున్న ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం ఇది చేయలేకపోయానే, నేను ఈ విధంగా లేనే అని అనిపించినప్పటికీ కూడా ఈ గుర్తుంటానమాట. కృష్ణుడు స్వల్పం చేసినా కూడా ఎంతో భయాన్ని నుంచి రక్షింపబడతారని చెప్పినారు. వాళ్ళ 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 యోగక్షేమాలు నేనే చూసుకుంటా అని చెప్పినారు కాబట్టి నన్ను వదిలిపెట్టారు. గురుకృష్ణుడు నన్ను వదిలిపెట్టారు. నన్ను తప్పకుండా తమ దగ్గరికి తీసుకుంటారు, ఒక్కొక్క అడుగు వేస్తూ నడిపిస్తారు అని మళ్ళీ ధైర్యంగా నేను ప్రయత్నం చేస్తాను అనమాట, మార్పు తెచ్చుకోవడం. హరే కృష్ణ. ఇంకా చెప్పండి మాతాజీ, ఇంకా మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయి? మాతాజీ, దాంట్లో మాకు 1-2 రోజు చెప్తూ ఉంటే మేము కూడా అవి పాటిస్తా వస్తాం మాతాజీ. ఇంకా కొన్ని అంటే దేవుని యొక్క లీలలు మాతాజీ, శిక్షాష్టకం అనేది మాతాజీ మనకు చైతన్య మహాప్రభు 8 శ్లోకాలు ఇచ్చాడు. 8 శ్లోకాలు ఉదయం మంగళారతిలో, ఇస్తాన్ ప్రొద్దుటూరు ఉదయం మంగళారతిలో లాస్ట్న చివరన శ్లోకము భావము. మీకు నేను ఆ శ్లోకాలు భావాలు పంపిస్తాను, చదువుకోండి. అవి ప్రార్థన. ఇప్పటి వరకు అంటే భగవద్గీత చదవగలుగుతున్నాం మాతాజీ. ఓన్లీ ఇది మహామంత్రం చదవగలుగుతున్నాము. మిగిలిన నామాలు మాత్రం మేము ఎప్పుడు చదవలేదు మాతాజీ. మొన్న మీది మండే నుంచి మాత్రమే నేను క్లాస్ వింటున్నప్పుడు మాత్రమే నేను ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి కొన్ని ఈవినింగ్ క్లాసెస్ లో సార్ చెప్పిస్తున్నారు. శిష్టాష్టకము, తర్వాత లాస్ట్ లో నామాపరాధాలు చేస్తున్నాం మాతాజీ. ఇంతవరకే నాకు ఇంకా తెలిసింది. దీంట్లో ఇంకా ఏమేమి పాటించాలనే నియమాలు ఉండేటివి ఏమైనా ఉంటే మీరు చెప్తా అంటే మేము రోజుకు కొన్ని తెలుసుకొని అవి పాటిస్తా వస్తాం మాతాజీ. ఏం పెద్ద నియమాలు, కష్టపడద్దు, భయపడద్దు. సిస్టమ్ మా దగ్గర ఉంటే పీడిఎఫ్ చదవండి, వాళ్ళు చదివిస్తున్నారు కదా, మంచిది, చదవండి.
అవి ప్రార్థన అన్నమాట. ఈ విధంగా మేము కావాలి అని భగవంతుని ప్రార్థించడము. ఓకే మాతాజీ. చాలా మంచిదండి. బాగా చేస్తున్నారు. ఆ, సరే మాతాజీ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. టైం అయిందా? 11:30. ఓకే, ఆ, చాలా అయింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఆ, శ్రీమద్ భగవద్గీతకు జై. శ్రీల ప్రభుత్వ వారికి జై. సమావేశమైన భక్త బృందానికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.